బల్దియాలో హాట్ టాపిక్ గా ఎస్ఎఫ్ఏల బదిలీలు, ట్రాన్స్ఫర్లపై లోకల్ కార్పొరేటర్లు ఫైర్. రేపటి నుంచి ఖైరతాబాద్ గణేష్ పనులు, 60 అడుగుల విగ్రహానికి కమిటీ నిర్ణయం. సిటీలో పెరిగిన రంజాన్ సందడి, అత్తర్ సేమియాకి పెరిగిన డిమాండ్. గోపీచంద్ కి హీరో నాగార్జున అభినందనలు, సిక్కిరెడ్డికి చాముండేశ్వరినాథ్ ఫోర్డ్ కార్ గిఫ్ట్. సిటీలో సందడి చేసిన హీరో రామ్ చరణ్, నచ్చిన క్యారెక్టర్ ఏదైనా చేస్తానన్న చెర్రీ. బల్దియాలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీ హాట్ టాపిక్ గా మారింది. బోగస్ కార్మికుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని బల్దియా ఉన్నతాధికారులు 2 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. వీటిని నిలిపివేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 22,000 పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 20,000 మంది కార్మికులు రోడ్లు క్లీన్ చేస్తుంటే మిగతా 2,000 మంది ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం బల్దియా ప్రతి నెల 30 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అయితే బల్దియాలో బోగస్ కార్మికుల పేరుతో ప్రతి నెల కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలొచ్చాయి. అంతేకాదు, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేయకుండానే తమ కుటుంబ సభ్యుల పేరుతో ప్రతి నెల అడ్డగోలుగా డబ్బులు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. బోగస్ కార్మికులను ఏరివేయడానికి బల్దియా గతేడాది బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో బల్దియాలో 30% బోగస్ కార్మికులు ఉన్నట్లు తేలింది. అయితే స్కామ్లో ఎస్ఎఫ్ఏలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. అంతేకాదు, ఎస్ఎఫ్ఏలు చాలా కాలం ఒకే చోట పనిచేయడంతో ఇష్టారాజ్యంగా మారిందని బల్దియా ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రతి నెల మామూళ్లు ఇవ్వకుంటే మహిళా పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్నారని అంటున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఎస్ఎఫ్ఏలను బదిలీ చేయాలని భావించినా లోకల్ లీడర్ల ఒత్తిళ్లకు అవి ఆగిపోయాయి. బల్దియాకు కొత్తగా వచ్చిన ఐఏఎస్ అధికారులు ఎస్ఎఫ్ఏలను బదిలీ చేశారు. ఇవి కూడా సర్కిళ్ల వారీగా చేశారు. ఎస్ఎఫ్ఏ ఒకటే ప్లేస్ లో ఉండి చాలా రోజుల నుంచి అదే ఏరియాలో ఉన్నారు. వేరే ఏరియాకి వెళ్తే వాళ్ళు జస్ట్ రొటీన్ ట్రాన్స్ఫర్గా వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది, మానిటరింగ్ పెరుగుతుంది, అది అనుకుని చేస్తాం. డెఫినెట్లీ జిహెచ్ఎంసీలో కానీ ఏ గవర్నమెంట్ దీంట్లో కానీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ కంప్లైంట్ వచ్చి ఎవిడెన్స్ వస్తే తప్పకుండా యాక్షన్ ఉంటుంది. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీల విషయంలో లోకల్ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. రంజాన్ పండుగ ముందు బదిలీలు ఏంటని జనరల్ బాడీ మీటింగ్లోనే ప్రశ్నించారంటే ఎస్ఎఫ్ఏలకు, లోకల్ కార్పొరేటర్లకు కోఆర్డినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వస్తున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడు ప్రతి ఏటా కొత్త రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది 3 నెలల ముందు నుంచే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభిస్తోంది ఉత్సవ కమిటీ. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి రూపంతో పాటు విగ్రహం ఎలా తయారు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ పనులు రేపు మొదలు కానున్నాయి. ఏటా సర్వ ఏకాదశి రోజున కర్ర పూజలతో గణనాథుడి విగ్రహం ఏర్పాటు చేసే మండపం పనులు ప్రారంభమవుతాయి. ప్రతి ఏడాది 1 అడుగు ఎత్తు పెరుగుతూ వచ్చిన గణనాథుడు 2015 తర్వాత ఒక్కో అడుగు తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది 1 అడుగు తగ్గి 56 అడుగుల ఎత్తులో వినాయకుడిని తయారు చేయాలి. గతేడాది నుంచి మట్టి, సహజ రంగులతో తయారు చేస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించింది. కానీ ఈ ఏడాది కూడా ఈ 2 హామీలను ఆచరణలో పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా మట్టితో ప్రకృతి హితంగా దర్శనమిస్తాడని ఆశపడ్డ పర్యావరణవేత్తలకు నిరాశే మిగిలింది. ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణనాథుడి రూపాన్ని ఉత్సవ కమిటీ ఖరారు చేసింది. ఈ ఏడాది 60 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించింది. గణపతి రూపం కూడా ఇప్పటికే డిజైన్ చేసింది ఉత్సవ కమిటీ. ఈ ఏడాది గణనాథుడు 7 ఏనుగుల రథంపై 7 ముఖాలతో 10 చేతులతో 7 సర్పాల గొడుగు కింద దర్శనమిస్తాడు. అంతేకాదు 7 ముఖాలకు 7 రంగులు అద్దుతారు. భక్తుల కోరిక మేరకే వినాయకుడి రూపం, ఎత్తుపై నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సుదర్శన్. మట్టి గణపతి పెట్టడం ఇక్కడ సరికాదంటున్నారు.
వర్షానికి భక్తులు తెచ్చే 500 నుంచి 1000 కేజీల బరువున్న పూల మాలల్ని మట్టితో చేసిన విగ్రహానికి అలంకరించడం కష్టమంటున్నారు. చాలా చోట్ల మట్టి విగ్రహాలు పడిపోయిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఎట్లా చేయాలి శిల్పికి చెప్పడం జరిగింది. ఏది చూసినా సప్త రూపంలో భగవంతుడు 7 రూపాయలు కనిపించాలి అనే ఉద్దేశంతో మేము శిల్పికి చెప్పడం జరిగింది. ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున 57 ఫీట్లు చేస్తావా 60 ఫీట్లు చేస్తావా అది ఫిగర్ని బట్టి వస్తుంది. పిఓపి గణేశం చేద్దామని మా శిల్పితో కూడా మాట్లాడాను. చాలామంది మట్టి గణేశం చేయమని కొంతమంది, పిఓపి చేయమని కొంతమంది, ఇంకా డిసైడ్ చేయలేదు. నిన్న చింతరామచంద్రారెడ్డి కూడా అడిగారు, మనం గవర్నర్కు మాట ఇచ్చాము. ఇంట్లో ఏమవుతుంది పిఓపితో చేస్తే ఈ మట్టి గణేశంతో చేస్తే ఒక్కొక్కరు 500 కిలోలు 1000 కిలోల పూలాలు తెస్తారు. ఆ పూలారు కిందికి వెళ్ళి నలుగురు పట్టి కూస్తే ఆ ఉన్న మట్టి వెళ్ళిపోతుంది. అది కాకుండా వైజాగ్లో గణేశుడు పడిపోయింది మట్టి గణేశుడు. ఇప్పటి వరకు వినాయకుడి ఎత్తు రూపంపై నిర్ణయం తీసుకున్న కమిటీ మండపంలో 2 వైపులా ఏ దేవతల విగ్రహాలు పెట్టాలన్నది డిసైడ్ చేయలేదు. చాలా మంది పిల్లలకు సోషల్ సబ్జెక్ట్ అన్నా రాజకీయాలన్నా అస్సలు నచ్చదు. కానీ నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్ అని చిన్నప్పటి నుంచే పిల్లల్లో రాజకీయ జ్ఞానం నేర్పిస్తోంది టీఎస్సీపీ సంస్థ. అందుకోసం తెలంగాణలో పిల్లల పార్లమెంట్ ని ప్రారంభించింది. రోజు రోజుకి పిల్లల చట్టాల్లో మార్పులు వస్తున్నాయి. వాళ్ల చట్టాలను వాళ్లే తెలుసుకుని ప్రతిభ పెంచుకోవడానికి స్టేట్ చైల్డ్ పార్లమెంట్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే వర్క్ షాప్ కు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో సృజనాత్మకతను బయటకు తీసేందుకు చైల్డ్ పార్లమెంట్ చాలా ఉపయోగపడుతుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి యూజ్ అవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా బయటకు తీసుకొని వచ్చి డెమోక్రటిక్ వాల్యూస్ని మనకున్నటువంటి సమస్యను 10 మందితో డిబేట్ చేస్తే 50% తగ్గుతుంది అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజిస్ట్. కాబట్టి వాళ్ళను ఆ విధంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి పొటెన్షియల్ని సృజనాత్మకతని వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బయటికి రావు. కాబట్టి అవన్నీ ఆలోచించి విశ్లేషించి బయటికి రావాలంటే ఇలాంటి డిబేటు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా జరిగితే బాగుంటుంది. దేశ భవిష్యత్తును నిలబెట్టుకోవాలంటే పిల్లలని మంచి మార్గంలో నడిపించాలన్నారు స్టేట్ చైల్డ్ పార్లమెంట్ చైర్మన్ సాదిక్ పాషా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైల్డ్ పార్లమెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది పిల్లలను ఎంపిక చేసి దసరాలోపు పార్లమెంట్ సెకండ్ సెషన్ పెడతామని చెప్పారు. దాదాపు 50 మంత్రిత్వ శాఖల పిల్లలకి కేటాయించాము. దీంట్లో ఏంటంటే పిల్లలు రూరల్ ఏరియాస్ నుంచి వాళ్ళ విలేజెస్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు, ప్రభుత్వ స్థాయిలో పిల్లలు ఎలాంటి ఈ సౌకర్యాలు పిల్లల కోసం పాఠశాలల్లో కల్పిస్తే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు అనే విషయంపై ఈ చైల్డ్ పార్లమెంట్ ఫైట్ చేస్తుంది. పిల్లల ద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఉండే సమాజం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వచ్చే సమాజానికి వచ్చే జనరేషన్కి ఎలాంటి సమాజం అయితే ఏర్పాటైతే పిల్లలు బాగుంటుందని కోరుకుంటున్నారు, కరప్షన్ ఫ్రీ సొసైటీ ఎలా తయారు చేయాలనేది ఇక్కడ పిల్లల్ని మేము మోటివేట్ చేస్తాం. చైల్డ్ పార్లమెంట్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ హక్కులు తమకు కావాలని కోరారు పిల్లలు. ఆడపిల్లలకు తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తా ఉంటే ఒక ధైర్యం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యం అంటూ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా నాకు ఎంత సపోర్ట్ అంటే పేరెంట్స్ చెప్పలేనంతగా సపోర్ట్ ఉంటారు నాకు. పేరెంట్స్ దగ్గర నుంచి మనం కొన్ని సొల్యూషన్ తీసుకుంటా ఉంటే మనకు కూడా కొంచెం ఒక ధైర్యం అంటూ ఉంటుంది. చైల్డ్ పార్లమెంట్తో పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుని టాలెంట్ పెంచుకుంటే మంచిదంటున్నారు పేరెంట్స్. కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులను ప్రముఖులు పరామర్శించారు. మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, మాజీ మంత్రి జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి దత్తాత్రేయను పలకరించారు. దత్తన్న కుమారుడు వైష్ణవ్ మొన్న రాత్రి గుండెపోటుతో చనిపోయారు. దత్తాత్రేయ గారి అబ్బాయి 21 ఇయర్స్లోనే హార్ట్ అటాక్తో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రత్యేకంగా ఫోటోగ్రాఫ్ చూసిన తర్వాత పేపర్లో నిన్న చాలా అనిపించింది. ఎందుకంటే డాక్టర్ చదువుతున్నాడు 3rd ఇయర్లో, ఇంకా ఉత్సాహంగా ఎప్పుడు ఉండేవారు. క్రికెట్ అంటే చాలా ఇష్టం వారికి.
ఎప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నప్పుడు అంకుల్ నేను మ్యాచ్ చూస్తానని చెప్పి వచ్చేవారు. ఇంత చిన్న వయసులోనే ఇలా అవడం చాలా దురదృష్టమైన విషయము. దత్తాత్రేయ గారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చి. సిటీలోని కుషాయిగూడలో దొంగలు రెచ్చిపోయారు. రాత్రి 2 ఇళ్లలో చోరీలు చేశారు. పెళ్లి కోసం తెచ్చిపెట్టిన 48 తులాల బంగారం, 30,000 నగదు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి దొంగతనం చేశారు. బాధితుల ఫిర్యాదుతో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఒకేసారి 2 ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికులు భయపడుతున్నారు. 7 తులాలదేమో ఒక హారం, గాజులేమో పెద్ద గాజులు, నావుటి గాజులు 5 తులాలవి 2 జతలండి, 4 గాజులండి. సన్న గాజులు తులం, పావు తులం, 6 గాజులండి. వెండి కూడా గిన్నెలు ఉన్నాయి, లక్ష్మీదేవి చొంపు ఒకటి, కంచం, వెండి కంచం అలాంటి. క్యాష్ ఏమో మొన్నే తీసుకొచ్చారు 20,000 వరకును, 18,000, 17,800, 18,000 పెట్టాము. ఇంకో 2,000 పాప మా అమ్మాయి వ్యాలెట్లోంచి ఒక చిల్లర దగ్గర 2-3 వరకు తీసేసాడు. చిల్లర కూడా ఏమి ఉంచలేదు, నోట్లన్నీ తీసుకు 45 వరకు 50 వరకు ఉంటుందండి. చోరీ దగ్గర 18 తులాలు గాజులు, 6 గొలుసు, 2 నల్లపూసలు, 3 తులాలవి. చెవులు చాలా ఉన్నాయి, దగ్గర 10-12. సిల్వర్ మరి నేను నన్ను టచ్ చేయొద్దు అన్నారు. ఒక చిన్న కవరే ఉంది, పెద్ద కవర్తో ఉండాలి. ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్లో నకిలీ డాక్టర్ కలకలం రేపింది. తెల్లకోటు వేసుకుని వచ్చిన ఓ మహిళ వార్డులో తిరుగుతుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ అలర్ట్ కావడంతో పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ ఫేక్ డాక్టర్ను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా చోరీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సిటీలో రోజు రోజుకు ఎండవేడి పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. తప్పనిసరిగా పని మీద బయటకు వస్తే మాత్రం సోడా, ఐస్ వేసిన జ్యూస్లు తాగుతున్నారు. అయితే ఇవి శరీరాన్ని చల్లబరచడం కాదు, కొత్త రోగాలకు కారణం అవుతున్నాయంటున్నారు డాక్టర్లు. సిటీలో పెరుగుతున్న ఎండలతో జనం బయటకు రావడానికే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే మాత్రం ఎండకి తట్టుకోలేక జ్యూసులు, సోడాలు తాగుతూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఆ జాగ్రత్తలే వారి పాలిట శాపంగా మారుతున్నాయంటున్నారు డాక్టర్స్. జ్యూసుల్లో నాణ్యత లేని ఐస్ వాడటంతో రోగాలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మామూలు జ్యూస్తో ఇబ్బందులుండవని, ఐస్ ఉన్న వాటిని ఎక్కువగా తాగడంతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. సరైన జాగ్రత్తలు పాటించకుండా ఐస్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండటంతో వాటిపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని, దీని ద్వారా గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయంటున్నారు డాక్టర్లు. మనం ఎవరైతే మన జ్యూస్ తాగే టైంలో అతను చేసే ఐస్ క్యూబ్స్ మనలో వేసి ఆ జ్యూస్ని చల్లగా ఉంటే చూసుకుని అవి మన దాహం తీర్చడానికి తాగడం అనేది దానివల్ల వచ్చే దుష్ప్రయోజనాలు డెఫినెట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని ఐస్ శాంపిల్స్ వాళ్ళు కొంతమంది పరీక్ష చేసినప్పుడు కామన్గా వాళ్ళు చూసింది ఐస్ శాంపిల్స్లో సుడోమోనాస్ అనే బ్యాక్టీరియా, స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా అనేది డెఫినెట్గా మనకు మనుషులకి ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్ తగ్గిన వాళ్ళలో ఎక్కువగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా వల్ల ఒక్కోసారి లంగ్స్లో ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇమ్యూనిటీ బాగా తక్కువ వాళ్ళలో ఈ కడుపులో ఇబ్బంది కానీ, మోషన్స్ ప్రాబ్లం, గ్యాస్ట్రోఎంటరైటిస్, డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఐస్ బార్ తయారీకి 3 రోజులు పడుతుందంటున్నారు వ్యాపారులు. సమ్మర్లో గిరాకీ బాగుంటుందని, మామూలు రోజుల్లో అంతగా ఉండదంటున్నారు. చెరుకు రసం తాగేవారైతే ఐస్ ఉంటేనే ఎక్కువగా తాగుతారని చెబుతున్నారు వ్యాపారులు. 3 दिन लगता आइस बनने, 40 आवर्स लगता बनने के लिए. सेल समर में ज़्यादा चलता, अन सीजन में बरसात में थोड़ा कम हो जाता. 130 kg 600 का रहता. ముషీరాబాద్ నుంచి వెళ్ళి మాకు చెరుకు వస్తుంది, ఖైరతాబాద్ నుంచి వెళ్ళి ఐస్ వస్తుంది. అది అందరి గురించి ఆరోగ్యం గురించే ఐస్ వేసుకుంటాము. కొంతమంది ఐస్ వేసుకోకుండా తాగుతారు, కొంతమంది ఐస్ వేసుకొని తాగుతారు.
వేరే రూట్లో అయినా మేము ఎక్కువ రేట్లు తీసుకుంటారు ఐస్ వేసుకోకపోతే, కానీ మేము ఒకటే రేటే అమ్ముతాం. 70 రూపాయలు పడుతుంది ఐస్ సింగిల్. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎండ వేడిమికి చల్లనివి తాగాలనిపిస్తుంది అంటున్నారు జనం. కానీ బయట దొరికే ఐస్ కలిపిన జ్యూస్ తాగాలంటే మాత్రం ధైర్యం రావటం లేదంటున్నారు. सब जने अभी ये संबर चल रहा है, ये संबर में क्या है पूरे जैसा कि ठंडा पानी पीना बोलते सब जने ठंडा पानी पीने से उसमें तबीयत भी ख़राब होता. आइस क्या है मालूम है, जानकारी में कभी अच्छा आता कभी ख़राब आ जाता, उसके बारे में सही डिटेल नहीं है. उससे अच्छा है आप बिना आइस के अगर जूस वगैरह पीएंगे तो बहुत अच्छा रहेगा हेल्थ के लिए, कि बिना आइस के पिए तो अच्छा रहेगा. సమ్మర్లో రోగాలకు దూరంగా ఉండాలంటే ఇంట్లో నుంచి నీళ్ల బాటిల్ తీసుకుపోవాలని సలహా ఇస్తున్నారు డాక్టర్స్. లేదంటే కొబ్బరి నీళ్లు, తాజా పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. రంజాన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సేమియా. హలీంకు ధీటుగా ఈ తీపి వంటకాన్ని ముస్లింలు ఇష్టంగా తింటారు. రంజాన్ రోజు దాదాపు అందరి ఇంట్లో సేమియా రెడీ చేస్తారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, మిషనరీస్ ఎన్నొచ్చినా హ్యాండ్మేడ్ ఐటమ్స్కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. రంజాన్ సందర్భంగా ఖర్జూరా, హలీం, డ్రై ఫ్రూట్స్ లాగే సేమియా కూడా చాలా ప్రత్యేకం. రంజాన్ రోజు ముస్లింలందరిళ్లలో ప్రత్యేక వంటకంగా సేమియా తయారు చేస్తారు. బంధుమిత్రులకే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా రుచి చూపిస్తుంటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ వంటకంలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. అయితే ఈ సేమియా తయారీ మాత్రం అంత ఈజీ కాదు. రంజాన్ పండగ దగ్గర పడుతుండటంతో పాత బస్తీలో సేమియా తయారీ ఊపందుకుంది. తరతరాలుగా వీటి తయారీలో నిమగ్నమైన కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నాయి. సేమియా తయారీ కోసం ముందు రోజు రాత్రే పిండిని కాస్త ఉప్పు వేసి నానబెడతారు. ఆ పిండిని ముద్దగా చేసి సాగదీసి దారాల్లా మారుస్తారు. ఇలా తీగల్లా ఆరబెట్టిన సేమియాను చుట్టలుగా చుట్టి అమ్ముతారు. ఇంటిల్లిపాది కష్టపడితేనే సేమియా రెడీ అవుతుందంటున్నారు తయారీదారులు. ये आटा रहता मैदे में पानी और नमक डाल के रात भर भिगा के रख देते. सुबह मॉर्निंग 10 बजे काम चालू करते, इवनिंग 7:30-7:80 तक ख़त्म हो जाता हमारा काम इंशाल्लाह. अभी ये 2-3 महीने डालते, रमज़ान से करीब 2-3 महीने डालते. अब ये रमज़ान के टाइम पर 300 रुपये 250 रुपये किलो सेमी बिकती है. 1 किलो तैयार करने के लिए 15-20 मिनट होता. दिन भर में हम लोग 20-22 किलो सेमी डालते. రోజుకి దాదాపు 30 నుంచి 40 కిలోల సేమియా రెడీ చేస్తారు. ఇందుకు 10 మంది వరకు కష్టపడతారు. తయారీ 365 రోజులున్నప్పటికీ రంజాన్, దీపావళి టైంలో మాత్రమే డిమాండ్ ఉంటుంది. మామూలు రోజుల్లో కేజీ 150 ఉంటే రంజాన్ టైంలో 350కి పైగానే ఉంటుంది. మారుతున్న కాలంలో ఎన్ని కొత్త మెషిన్స్ వచ్చినా హ్యాండ్మేడ్ సేమియాతో చేసుకున్న కీర్ను తినడానికి ఇష్టపడుతుంటారు ముస్లింలు. బయట దొరికే సేమియాలు ఎలా తయారు చేస్తారో తెలియకపోవడంతో చాలా మంది చేతులతో రెడీ చేసిన సేమియానే కొంటారని చెప్తున్నారు తయారీదారులు. ఇతర రాష్ట్రాలకు కూడా స్పెషల్ ఆర్డర్స్ పై సేమియా ఎగుమతి చేస్తామంటున్నారు. ये अच्छा रहता नमकीन सेमी है ना, ये बीपी शुगर वालों के लिए, हार्ट के लिए सेमी बहुत अच्छा है. वो ज़माने से ये खा रहे, वहीं लेके खाते हिंदू मुस्लिम. ऐसा है ये रमज़ान के सीज़न में वो मशीन के सेमी से ज़्यादा इसका सेल होता. बहुत अच्छा वेराइटीज़ रहता है इसका. खाली सीज़न में 150 रुपये ऐसा रहता, रमज़ान के सीज़न में 300 रुपये. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకునే సేమియా వ్యాపారం పాత బస్తీలో కోట్లల్లో నడుస్తుంది. ఏడాదికొక్కసారి వచ్చే పండుగ కోసం సేమియాను కొనేందుకు ఎంత ఖర్చైనా వెనుకాడరు ముస్లింలు. రంజాన్ మాసంలో అత్తరు రాసుకోవడం ఆనవాయితీ. అందుకోసం రంజాన్ సీజన్లో ముస్లింలు ప్రత్యేకంగా అత్తరు కొంటారు. వ్యాపారులు కూడా డిమాండ్కి తగ్గట్టు విదేశాల నుంచి తెచ్చిన అత్తరును దిగుమతి చేసుకుంటున్నారు. దాంతో కొనుగోలుదారులతో అత్తరు షాపులన్నీ సందడిగా మారాయి. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం దగ్గర అత్తరు వాసన గుబాళిస్తుంది. అత్తరు పూసుకునే నమాజ్కు వెళతారు. ఇంటికి వచ్చిన బంధువులకు దీన్ని పూసి ఆహ్వానిస్తారు. రంజాన్ మాసంలో అత్తరుకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో సిటీలో ఆ దుకాణాలు సందడిగా మారాయి. ఓల్డ్ సిటీలోని మదీనా, చార్మినార్ ప్రాంతాల్లోని దుకాణాల్లో రంగురంగుల అత్తర్లు కనువిందు చేస్తున్నాయి. సిటీలో రకరకాల సువాసనలతో 2000కు పైగా ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు వ్యాపారులు.
చాక్లెట్, రోజ్, జాస్మిన్, శాండిల్ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అత్తరు దిగుమతి చేస్తున్నామని చెప్తున్నారు. ये राउंड अबाउट 100 years ओल्ड शॉप है और यहाँ पे जो है परफ्यूम्स ज़्यादा स्पेशल है. अत्तर, परफ्यूम्स एक्सेट्रा बहुत फेमस है यहाँ का जो सबसे ज़्यादा फेमस है वो शबे मलिका, गुलिस्तान, जोया, वाइट मस्क और एक्सेट्रा. और ये जो है बहुत सी चीज़ों के लिए भी यूज़ आते हैं, जैसे मेडिसिनल यूजेस. और ये इसे लगाने से ब्लड सर्कुलेशन अच्छा होता है, स्ट्रेस कम होता है. यहाँ के जो अत्तर लगाते हैं रमज़ान के महीने में मुस्लिम पीपल जो है अत्तर ये ज़्यादा लगाते हैं. दिवाली फेस्टिवल्स में जो है हमारे हिंदूज़ और तेलुगुज़ पूजा के लिए लेके जाते हैं. जो पूजा के लिए स्पेशल अत्तर है वो है गुलाब, चमेली और बहुत सारे. అత్తరు రేట్లు కూడా స్థాయిని బట్టి ఉంటాయంటున్నారు వ్యాపారులు. 150 నుంచి 8,000 రూపాయల దాకా రేటు పలుకుతాయి. అత్తరే కాకుండా బాటిల్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అత్తరు వాడటంతో ఫ్రెష్నెస్ వస్తుందని, స్ట్రెస్ తగ్గుతుందని చెప్తున్నారు. आपको अतर में अच्छे से अच्छा मिल जाता है. आपको इसमें गुलाब है, कच्ची कली है, जन्नतुल फिरदौस है, पहाड़ी फूल है, हरा गुलाब है और आपको दहनल ऊद है, शमामतुल अंबर है, मुश्क अंबर है. तो बॉटल्स में आपको 80 रुपीज़ 100 रुपीज़ से स्टार्ट है. फैंसी बॉटल्स में आपको 500-600 800 1000 रुपीज़ तक की रेंज मिल जाती है आपको फैंसी बॉटल्स में. परफ्यूम्स में आपको 160 रुपीज़ तोला, 12 ml का एक तोला आता है. 160 रुपीज़ से स्टार्ट रहता है उसमें आपको. एंडिंग उसमें ऊद वगैरह आता है 8,000 10,000 6,000 ऐसा डिफरेंट टाइप का वैरायटी रहता है. రంజాన్ మాసంలో అత్తర్ను వాడటం మాత్రం మర్చిపోమంటున్నారు ముస్లింలు. వ్యాపారులు కూడా ఎన్నో ఫ్లేవర్స్ తెచ్చారని చెప్తున్నారు. రేట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయంటున్నారు. मैं जो है यहाँ पर 5 ईयर से लेके जाता हूँ इतर, और इतर का तिजारत ताजिर भी हूँ मैं. अल्हम्दुलिल्लाह यहाँ पर माशाल्लाह खुशबूदार इतर मिलता है. तकरीबन ये 100 साल पुरानी शॉप है और मेरा यहाँ पर रेगुलर 5 साल से आना है. और मैं सभी लोगों से ये भी कहता हूँ कि रमज़ान का मुबारक महीना हमारे हुजूर की सुन्नत भी अदा होगी और इतर की वजह से जो है ना अपना माहौल अपना खुश मिजाज भी रहते हैं. और इतर ऐसी चीज़ें भी है अगर अपनी मिजाज के हिसाब से अगर अपन लगाएंगे तो हमारी सेहत पर भी इसका असर पड़ता है. ప్రార్థనలకు వెళ్లే ముందు అత్తరు రాసుకోవడం ఆచారంగా వస్తుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. దీంతో వివిధ రకాల అత్తర్లు మార్కెట్లను ముంచెత్తాయి. సమ్మర్ కావడంతో సిటీలో హ్యాండ్లూమ్స్ కి డిమాండ్ పెరిగింది. ఈ సీజన్లో హ్యాండ్లూమ్స్ చాలా కంఫర్ట్ గా కూల్ గా ఉండడంతో ఎక్స్పోల సందడి కొనసాగుతోంది. అప్కమింగ్ హీరోయిన్ షాలు చౌరసియా ఓ ఎక్స్పోని లాంచ్ చేసింది. ఈ ఎగ్జిబిషన్ 5 రోజులు ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. Of clothes, so many varieties of mainly silk sarees and designer wears here. So I think this is the one-stop shop for all the people who are looking to buy some good designer wear collection in terms of silk sarees and all. And moreover, there is a good news that there's no mediator here. Directly the material comes from weavers and directly it is available to the customers. So you can understand the cost saving you can do with this kind of designer wears and this kind of products. These are very costly in the market, but when సిటీలో హీరో రామ్ చరణ్ తేజ్ సందడి చేశాడు. నచ్చిన క్యారెక్టర్ ఏదైనా చేస్తానని చెప్పాడు. గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడనని చెప్పాడు. లైఫ్ లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయంటున్న చెర్రీతో ప్రియాంక ఫేస్ టు ఫేస్. హ్యాపీ మొబైల్ స్టోర్స్ లో ఇప్పుడు మనతో పాటు సూపర్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు. సో హాయ్ సార్, హౌ ఆర్ యు? సో చెప్పండి, వాట్ ఈస్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు ఎవర్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్? One thing, I mean, like, the only thing I can remember right now, I mean, there's so many moments, is we had a great schedule in Bangkok and Boy Padigaru subject, and after Langastaram, I'm very happy that I'm doing a character like this. The schedule has given me a lot of happiness. And unko thing is like, you are again doing it for Nana Garu as a producer. So how do you feel? I mean, ankunna rasal me next time get itla plan up chestam daddy toti aneshi? Not at all. It is his vision which we are putting it on. ఎప్పటి నుంచో ఆయనకి ఒక పీరియడ్ డ్రామా చేయాలని ఉంది. దానికి మేము జస్ట్ సహకరించి వీఆర్ డూయింగ్ అ ప్రొడక్షన్, ప్రొడ్యూసింగ్ ఇట్ ఫర్ హిమ్. And any one role that you want to do it in your life, ee role ఎప్పటికైనా నేను చేస్తా అన్నట్టు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయి అలాంటివి, where you want to put it on? అలాంటివి లేదు. Whatever comes my way, I try to do my best. Okay. I mean, last question about this social, I mean, చాలా మంది సోషలైజ్ చేస్తుంటారు. They have own apps and all these things. How about you? I mean, ఇప్పుడు సెలబ్రిటీస్ కోసం గిట్ట సపరేట్ యాప్స్ పెడుతున్నారు. So do you have any plans of like that? మీ ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కావడానికి కోసం? No plans yet. No plans yet. And one word which you want to tell to your fans? Thank you.
fans just be happy. That's it? Yeah. Thank you so much. So చూసినాగా కూల్గా మొత్తం చిల్ అవుట్ అవుతున్నా అనేసి చెప్తున్నారు. ఇప్పటికీ మూవీస్ అంటే డాడీ మూవీ కోసం ఆల్ వెల్ సెట్ ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది రామ్ చరణ్ తో చిట్ చాట్. కెమెరామెన్ అభిలాష్ తో ప్రియాంక, V6 న్యూస్. స్టార్ ప్లేయర్స్ ని తీర్చిదిద్దుతున్న ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ని పొగడ్తలతో ముంచెత్తాడు నటుడు అక్కినేని నాగార్జున. కామన్వెల్త్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సిక్కిరెడ్డికి చాముండేశ్వరినాథ్ ఇచ్చిన ఫోర్డ్ కార్ ని బహుకరించాడు నాగ్. గోపీచంద్ వల్లే ఇంతమంది ప్లేయర్స్ స్టార్స్ గా మారారన్నాడు. కామన్వెల్త్ లో సిల్వర్ మెడల్ సాధించిన తెలంగాణ ప్లేయర్ సిక్కిరెడ్డికి ఫోర్డ్ కార్ బహుమతి లభించింది. నాగార్జున చేతుల మీదుగా ఈ కార్ను అందించాడు హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు పాల్గొన్నారు. సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్ కెరీర్లో ఎన్ని కష్టాలొచ్చినా ఆటని మాత్రం వదిలిపెట్టలేదన్నాడు కోచ్ గోపీచంద్. ఏదో సాధించాలన్న పట్టుదలతోనే సిక్కిరెడ్డి ఈ స్థాయికి చేరిందన్నాడు. డబుల్స్ లో రాణిస్తున్న సిక్కి యంగ్ ప్లేయర్స్ కి ఆదర్శంగా నిలుస్తోంది అన్నారు. సిక్కిరెడ్డి really good journey and what you have achieved, and Gopichand annattu a tip of the iceberg ippade modalaindi annaru, and I'm sure you're going to reach really there, and God bless you and thank you, and Gopichand, the master of all this. I've been knowing her since we were really young, maybe around from 9-10 years, so congratulations once again, and because of all your support and love, we've been doing really well, and we all promise that we will work hard and win many more medals, and I think we all can be proud of our country. Thank you. I think as a player who was doing well in singles, got injured, and it's great to see Sikki come back with the kind of strength she has. I think she's truly inspirational for all players, and as a coach, నాకు చాలా సంతోషం, ఎందుకంటే యాజ్ అ మెంబర్ ఆఫ్ ఎ టీమ్, యాజ్ అ స్టూడెంట్, ఐ థింక్ షీఈస్ అమేజింగ్. ఐ థింక్ టు హ్యావ్ హర్ యాజ్ అ టీమ్ మెంబర్ ఇన్ ఎనీ ఆఫ్ ద టీమ్స్. మనకి వాట్ ఎవర్ great medals she's won till now, I believe are still tip of the iceberg, and I hope that with this inspiration she will do even better. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పింది సిక్కిరెడ్డి. చేయికి దెబ్బ తగలడంతో దాదాపు 9 నెలలు బ్యాడ్మింటన్ కి దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పింది. కోచ్ గోపీచంద్ సహకారంతోనే ఈ స్థాయికి ఎదగానంటోంది సిక్కి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. I'm very happy to be here with the great people actually, and I'm very honored to receive a gift from Nagarjuna sir. And I am here because of Gopi sir. I think he has seen me my up and downs, and when I had an injury, I think he's the one who brought me here by encouraging one day, and like that I think I finished my 6 to 9 months of rehab. This is my first precious gift. I think I'll cherish it forever and ever. క్రీడల్లో రాణిస్తున్న ప్లేయర్స్ కి చాముండేశ్వరి నాథ్తో కలిసి తాను కూడా ప్రోత్సాహకాలు అందిస్తానని చెప్పాడు నాగార్జున. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.